ఫ్రెండ్స్, నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఎస్పెషల్‌గా జనరేషన్ వై లేదా మిలీనియం బ్యాచ్. వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు 1980s నుంచి 94లో పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ వై అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే. జెడ్ వాళ్ళకి కానీ ఆల్ఫా బ్యాచ్కి కానీ ఇది అవసరం లేదు. ఎందుకో నేను తర్వాత చెప్తాను. విషయం ఏంటంటే ఈ జెన్ వై వాళ్ళకి సంబంధించిన ఒక 2-3 ఇయర్స్ నుంచి కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్‌గా యూత్, దట్ టు బాయ్స్. వాళ్ళకి ఎస్పెషల్‌గా వాళ్ళు కూడా మళ్ళీ అందులో విలేజెస్ ఆర్ టౌన్స్‌లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకొని హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే ఒక న్యూడ్ కాల్ స్కామ్ అనేది జరుగుతుంది 2-3 ఇయర్స్ నుంచే. అది ఎలా అంటే ఒక అన్నోన్ నెంబర్ నుంచి అమ్మాయి ప్రొఫైల్ పిక్‌తో ఒక కాల్ వచ్చేస్తుంది. ఎవరికొకరికి విలేజ్‌లో వాళ్ళ పిల్లలకు కొంతమందికి వచ్చేసి వాళ్ళ డేటా బేస్ చేసుకొని పంపించి కాల్ చేసేస్తున్నారు. మెసేజ్ చేస్తుంటారు. కాల్ చేసినప్పుడు వాడు ఎవరో నెంబర్ అని తెలవకుండా అమ్మాయి ఫోటో వస్తుంది కాబట్టి ఫోన్ చేస్తే అది నిజంగానే అమ్మాయి మాట్లాడుతుంది. అండ్ దాని తర్వాత ఏమవుతుంది, ఓకే రాంగ్ నెంబర్ అండి సారీ అని అంటే, దాని తర్వాత మళ్ళీ ఏదో టైంలో సారీ అండి మళ్ళీ రాంగ్ మెసేజ్ అంటే, దాని తర్వాత మళ్ళీ మిడ్ నైట్లో సడన్గా ఒక మెసేజ్ పంపించేసి మీ వాయిస్ చాలా బాగుంది, మీరు నిదానంగా నాకు చెప్పారు, థ్యాంక్ యూ అది అని పెడతారు. దాని తర్వాత మాటలు కలిపేసి ఒక 2-3 డేస్లో క్లోజ్ అయిపోయేటట్టు బిహేవ్ చేస్తారు. వన్ ఫైన్ డే మనం ఇక ఎట్లా ఫ్రెండ్స్ అని మనం కాల్ చేసుకుందామంటే మామూలు వాయిస్ కాల్స్ అయిపోతాయి. దాని తర్వాత మెల్లగా పిల్లనే అడుగుతుంది వీడియో కాల్ మాట్లాడుకుందాను. వీడికి కూడా అమ్మాయి ఫోటో ప్రొఫైల్లో బాగుంది, మరి అమ్మాయి వాయిస్ ఏముంది క్లారిటీగా, వీడు కూడా కొంచెం ఆలోచిస్తాడు కదా పొరలు. సర్లే అని చెప్పి వీడియో కాల్ చేయగా నిజంగానే అదే పిల్ల ఉంటుంది వీడియో కాల్లో కూడా, నిజం ఆ పిల్లనే ఉండి మాట్లాడినట్టు చేస్తారు వీళ్ళు. ఏం చేస్తారు దాని తర్వాత ఇంకా అమ్మాయి అప్రోచ్ అయ్యి ఇంకా క్లోజ్ అయిపోయినా, నువ్వు నా హార్ట్కి చాలా దగ్గర ఉన్న సంథింగ్ మొత్తం బిస్కెట్లు వేసి పడదప్పి పోలలో ఏం చేస్తుంది, టాప్ తీస్తా నువ్వు తీస్తావా సంథింగ్ లైక్ దట్. ఇక అట్లా వెళ్ళిపోయి అమ్మాయిది ఏంగా వీడికి ఇక ఉక్రోషం ఆగదు కదా, సరే నీది కూడా చూపించు అంటే వీడు చూపించడము, ఆ పిల్ల చూపించడం, సడన్గా ఆడ పోస్టర్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకోవడము, సడన్గా స్క్రీన్ బ్లాంక్ అయిపోవడము. ఆ ప్లేస్లో అమ్మాయి ప్లేస్లో ఇంకోటి వచ్చేసి హ్యాకర్ గాడు ఎవడో వచ్చేసి నీ ప్రొఫైల్ మొత్తం హ్యాక్ అయిపోతుంది, నీ న్యూడ్ బాడీ పిక్స్ అన్ని నా దగ్గర మొత్తం సేవ్ చేసి పెట్టేసుకున్నాను, నువ్వు ఇలాంటి వాడు అని చెప్పి మీ ఊరంతా చెప్తా, ఇది పరిస్థితి అని చెప్పేసి వాడిని భయపెట్టేసి డబ్బులు గుంజడానికి ఇక టక్ అకౌంట్ డీటెయిల్స్ ఫేస్బుక్ అన్ని వాడు ముందే ప్రిప్లాన్ ఉంటాడు, అన్ని వాడికి టప్పడప్పుడు చూపిస్తాడు. సినిమా కనబడిపోతాడు, వాడికి అప్పటిదాకా లేచింది టప్పని పడిపోతుంది. సారీ. అయితే ఇదంతా జరిగిన తర్వాత కొన్ని విలేజ్ నా దగ్గర, నేను యూట్యూబ్ ఛానల్లో యాంకర్ వర్క్ చేసినప్పుడు కొంతమంది పిల్లలు నన్ను అప్రోచ్ అయ్యారు ఎలా దీని నుంచి తప్పించుకోవాలన్నా అని. కొంతమంది డైరెక్ట్గా పిఎస్కి అప్లై చేసి పిఎస్ దగ్గరికి వెళ్ళేసి కంప్లైంట్ చేసేసారు. కొంతమంది మాత్రం భయపడుతూ డబ్బులు ఇవ్వడం జరిగింది. బట్ ఈవెన్ ఈ రోజుల్లో మాత్రము ఎప్పుడైనా మీ గతంలో జరిగిన మానసికంగా మీరు ఎక్కడా కూడా డీలా పడిపోకూడదు. పిఎస్కి కంప్లైంట్ చేయండి. ఇది కామన్, ఎవడు భయపడిన అవసరం లేదు. ఇవాళ రేపు ఏ వచ్చిన తర్వాత ఇంకా అసలే భయపడవద్దు. ఎవడు కూడా రాంగ్ కాదు, రైట్ కాదు, ఎవడో పద్ధతి కాదు. సో బీ కేర్ఫుల్ వైల్ అటెండింగ్